శ్రీనివాస్ గారు, మనం చూసాం దాదాపు సిట్ అధికారులే చెప్తున్నారు 3200 కోట్లు విదేశాలకు తాడించారు అని చెప్పి. సో అధికారుల దగ్గర ఆధారాలు ఉండే ఉంటాయి. మరి ఈడీ ఎందుకు దీనిపైన స్పందించట్లేదు? మరి నిజంగానే మనం వింటూ ఉంటాం కదా, అంటే కేంద్రం ఇన్వాల్వ్మెంటు ఉంటేనే అంటే అరెస్టులు జరుగుతాయి, లేదు అంటే కేంద్రం పట్టించుకోకపోతే అరెస్టులు జరగవు అని చెప్పి అరెస్ట్ అయినటువంటి ప్రతిపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి మాట్లాడుతుంటాయి. సో ఇలాంటి పరిస్థితులు చూస్తే అవి నిజమని అనుకోవచ్చు అంటారా? అంటే ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. ఇక్కడ ప్రభుత్వాల్లో అధికార పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు ఉండవు. వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది. ఇప్పుడు 70 ఏళ్ల ఈడీ చరిత్రలో కనీ విని ఎరుగని కుంభకోణం ఏపీ లిక్కర్ స్కామ్. ఇది ఇప్పుడు ఒక 25 ఏళ్ళు అవుతుంది మన సత్యమూర్తి గారు చెప్పినటువంటి ఈ యాక్ట్ వచ్చి, ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రవేశపెట్టి 25 ఏళ్ళు అయితే 25 ఏళ్ల ఫెమా చరిత్రలో అసలు ఇన్ని వేల కోట్లు దేశాలు దాటించడం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇప్పుడు అనేక మంది ఆర్థిక నేరస్తుల్ని ఈ దేశం నుంచి పారిపోయారు, లండన్లో వాళ్ళు ఆశ్రయం పొందారు. ఆర్థిక నేరస్తుల పాలిట స్వర్గధామంగా లండన్ అని ఒక చెడ్డ పేరు ఏదో ఒక పేరు వచ్చింది. ఇప్పుడు విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీ, లేకపోతే లలిత్ మోడీ, అనేక మంది అక్కడ పోయి వేల కోట్లు ఇక్కడ బ్యాంకులకు ఎగ్గొట్టారు. ఇప్పుడు అందరూ కలిసి పార్టీలు చేసుకుంటున్నారు, బ్రహ్మాండంగా ఒక పాట పెట్టుకుని డ్యాన్సులు వేసుకుంటున్నారు. ఎవరు? ఆ విజయ్ మాల్యా లేకపోతే లలిత్ మోడీ. వీళ్ళు అంటే ఏంటి, భారతదేశంలో ఏ విధంగా అవినీతి కుంభకోణాలు పేట్రేగిపోతున్నాయి, అటు రాజకీయం ఇటు అవినీతి కలగలిసి ఏ విధంగా పెనవేసుకుపోతున్నాయి అనేది ఇక్కడ. మరి ఎన్ని రాష్ట్రాలు, ఒక్క లిక్కరే తీసుకోండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్, అక్కడ ఏంటి, అక్కడ ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యాడు, కేజ్రీవాల్ 5 నెలల్లో 6 నెలల్లో జైల్లో ఉన్నారు. లేకపోతే అతను సిసోడియా అక్కడ ఉప ముఖ్యమంత్రి, అతను అసలు 1.5 ఏడాదిన్నర జైల్లో ఉన్నాడు. తెలంగాణ సీఎం కూతురు కవిత, ఆమె కూడా ఆ కేసులో 5 నెలలు జైల్లో ఉంది. అంటే ఈడీ అనేది ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద ఎంత స్పీడ్గా అరెస్టులు చేసింది, సీజ్ చేసింది. అంటే ఇప్పుడు అక్కడ ఈసీఐఆర్ అంటాం, ఇప్పుడు ఇక్కడ ఎఫ్ఐఆర్ అంటాం మనం. మామూలు క్రిమినల్ ఈ లా అండ్ ఆర్డర్ ఈ కేసుల్ని ఎఫ్ఐఆర్ ఎలాగో అక్కడ ఈ ఈడీ టేకప్ చేస్తే ఆ రిజిస్టర్ చేసేదాన్ని ఏమంటారు, ఈసీఐఆర్ అంటారు, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని వస్తుంది అనమాట. ఇప్పుడు ఈసీఐఆర్ ఫైల్ చేసినటువంటి 15 రోజుల్లో ఢిల్లీలో 40 చోట్ల దాడులు జరిగాయి, రైడ్స్ చేశారు, సీజ్ చేసి పారేశారు డబ్బులు కానీ ఇదంతా కూడా. మరి ఆ చొరవ, ఆ స్పీడ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మీద ఎందుకని ఈడీ చూపించట్లేదు? ఇప్పుడు ఆయన సర్వేపల్లి ఎమ్మెల్యే, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. వాడు వ్యవస్థ పైన నమ్మకం కోల్పోతుంది. ఇది అంతర్జాతీయ స్థాయిలో ఈ కుంభకోణం ఇవాళ విస్తృతమై ఉన్నది. ఎక్కడున్నారు వీళ్ళంతా? దుబాయ్లో ఉన్నారు. ఈ డెన్ ఏది, ఇప్పుడు మనం చూసాం అక్కడ ఎవరో ఒక రాజీవ్ ప్రతాప్ ఎవడో అక్కడ డెన్ ఇన్ఛార్జ్ అని చెప్పి, ఎవరో శ్రవణ్ కుమార్ ఇక్కడ ఛానల్ ఓనర్, ఆ టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంకొక కేసులో అరెస్ట్ కూడా అయ్యాడు. ఎవరు? ఆ శ్రవణ్ కుమార్, శ్రవణ్ రావు ప్లాట్లో వీళ్ళు ఉన్నారన్నారు, 5801 దాని ప్లాట్ నంబర్. వీళ్ళందరికీ అక్కడ ఆశ్రయం ఇచ్చారన్నారు. అంటే మీరు ఇంట్రోలో కూడా చెప్పారు, కృష్ణదేవరాయలు అసలు లోక్సభలో మాట్లాడి ఇప్పుడు ఎన్ని రోజులైంది? అమిత్ షాకి ఆయన మరి మొత్తం ఆధారాలతో సహా ఇచ్చానన్నాడు. ఎన్నాళ్ళైంది? 4000 కోట్లు మనీ లాండరింగ్ జరిగిందని 4 నెలల క్రితం ఒక బాధ్యతాయుతమైన చట్టసభలో ఒక ఉన్నత సభ సభ్యుడు మాట్లాడితే ఏం జరిగింది? ఇంతవరకు కృష్ణదేవరాయల దగ్గర ఈడీ ఇన్ఫర్మేషన్ తీసుకుందా? 2000 కోట్లు సునీల్ రెడ్డి అనేవాడే దుబాయ్ మనీ లాండరింగ్ చేశాడని ఆయన ఆరోపించారు. ఎక్కడున్నాడా సునీల్ రెడ్డి? అసలు ఆ దిశగా ఇంతవరకు అడుగు పడిందా? ఇప్పుడు సత్యమూర్తి గారు ఛత్తీస్గఢ్ అది చెప్పారు, ఏది లిక్కర్ స్కామ్. మరి అక్కడ మాజీ ముఖ్యమంత్రి కొడుకు అరెస్ట్ అయ్యాడు, చైతన్య బఘేల్. ఇక్కడ ఎందుకని ఇంత స్లోగా నడుస్తోంది? ఇప్పుడు ఇందులో బంగారం 100 కోట్లు 1000 కోట్లు చేతులు మారాయంటున్నారు. ఒక్కొక్క బ్రాండ్ నుంచి 196 కోట్ల బంగారం అందిందన్నారు. ఏదది? మ్యాన్షన్ హౌస్ అనే ఒక బ్రాండు. నీకు పద్మావతి జ్యువెలరీస్ నుంచేమో 105 కోట్ల బంగారం అంట, తాయిల్ జ్యువెలరీస్ నుంచేమో 56 కోట్ల బంగారం అంట. అంటే ఇంకా మిగతా 31 బ్రాండ్లు ఎంత బంగారం ఇచ్చాయి?
ఇప్పుడు ఈ కేసులో ఉన్నటువంటి ఆ మొదటి 29 నిందితుల ఛార్జ్షీట్లో 4 సంస్థలు జ్యువెలరీసే, 4 కంపెనీలు, ముంబై బేస్డో గుర్గాం బేస్డో ఏవో ఉంటాయి. అంటే అసలు బంగారమే కాదు, ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ కాదు, రియల్ ఎస్టేట్లో పెట్టారంటున్నారు. 7 అంచెలుగా మనీ లాండరింగ్ జరిగింది, 5 అంచెలుగా మనీ రూటింగ్ జరిగింది, సినిమాలు తీశారన్నారు. ఇప్పటికి కూడా ఈసీఐఆర్ ఫైల్ అయింది ఏపీ లిక్కర్ స్కామ్ మీద, ఫైల్ అయి 2 నెలలు అయింది. మరి ఎందుకని ఇంకా ఈడీ ఇక్కడికి అసలు అడుగు పెట్టలేదు? ఎక్కడన్నా రైడ్స్ చేశారా? ఎక్కడన్నా పట్టుకున్నారా? ఇప్పుడు ఏది సిట్టు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ 32 కోట్లు 60 కోట్లో అది ఏంటి అనుమతి ఇచ్చింది ఏసీబీ కోర్టు, దానికి సీజ్ చేయమని. అందులో అదాన్ డిస్టిలరీస్ ఎంత, అది కేవలం బ్యాంక్ అకౌంట్లో ఉన్నది 16 కోట్లే. ఇంకో దాంట్లో ఏదో 2 కోట్లు, ఇంకో దాంట్లో 5 కోట్లు, ఎంత 50 లక్షలు అట్లా ఉన్నాయి. ఇక్కడ అసలు ఒక్క ముడుపులే 3,500 కోట్లు అన్నారు. మీరు సీజ్ చేసింది ఎంత? 32 కోట్ల. అంటే కొండందవి ఎలుకను పట్టారనేటటువంటి చెడ్డ పేరు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అసలు ఒక్క అదనపు ధరల పెరుగుదలలోనే 6,300 కోట్లు దోపిడీ. అంటే ఒక క్వార్టర్కి 20 రూపాయలు ఎక్కువ అమ్మారు, 30 రూపాయలు ఎక్కువ అమ్మారు. తెలంగాణలో ఒక ఫుల్ బాటిల్ 1100 అయితే ఆంధ్రాలో 1600కి అమ్మారు, అంటే 500 ఎక్కువ అమ్మారు. ఇట్లా అధిక ధరలకు అమ్మకం ద్వారా ఎన్ని వేల కోట్లు దోచారు? 6,300 కోట్లు. ఇదెంత? 3,500 కోట్లు. అసలు ఇక్కడికే నీకు 10,000 కోట్లు లెక్క తేలింది. ఛత్తీస్గఢ్ది ఎంత? 2,000 కోట్లు. ఢిల్లీది ఎంత? 100 కోట్లే అసలు పాలసీ మేకింగ్లో అన్నారు. లేదు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా ఢిల్లీ రాష్ట్రానికి ఖజానాకి నష్టం ఎంత? 2,000 కోట్లు ఏమో నష్టం అని అక్కడ కాగ్ చెప్పింది. ఇది దానికి ఎన్ని రెట్లు? 1000 రెట్లు పెద్ద స్కామ్. ఆ మొత్తాల కన్నా 1000 రెట్లు ఎక్కువ ఇక్కడ దోపిడీ జరిగితే ఈడీ ఎందుకని ఇంత కిమ్మిన్నాసిగా వ్యవహరిస్తోంది? ఇంత నత్త నడకన ఎందుకు వ్యవహరిస్తోంది? అంటే ఈడీ ఏపీకి రావటానికి భయపడుతోందా? అంటే జగన్మోహన్ రెడ్డి అంటే దడుచుకుందా? గతంలో ఆయన పైన 9 కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు. అవే ఒక కొలిక్కి తీసుకురాలేదు. మరి ఇప్పుడు ఇంకా మేమేం ముఖం పెట్టుకుని వస్తామని ఈడీ దానంతటదే వెనక్కి వెళ్ళి సిట్ని ముందుకు పెడుతోందా? ఏదైనా ఇది మాత్రం ఈడీ యొక్క విశ్వసనీయతకి ఒక సవాల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.